వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిక దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు టీఎంసీ ఎమ్మెల్యేలు 54 మంది తిరగబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. న్యూ తృణమూల్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా సంతకాల ఫోర్జరీ అంశంతో వివాదం మొదలైంది. 14 మంది ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్నారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. సంతకాల ఫోర్జరీ అంశంతో విచారణకు హాజరు కావాలంటూ కూడా అభిషేక్ బెనర్జీకి సిఐడి నోటీసులు కూడా జారీ చేసింది. అసలైనటువంటి తృణమూల్ తమదే అంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. గుర్తు కోసం పోరాటం చేసేందుకు టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రతికూలంగా వచ్చినటువంటి నేపథ్యం, మరోవైపు టీఎంసీ ఓటమి పాలైనటువంటి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తిరగబడేటువంటి పరిస్థితులే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి వెస్ట్ బెంగాల్ రాజకీయాలను మనం మహారాష్ట్ర రాజకీయాలతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్రలో శివసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే విధంగా తిరగబడ్డాం. పార్టీకి సంబంధించినటువంటి గుర్తు విషయంలో అసలైనటువంటి శివసేన తమదేనని ఎన్నికల కమిషన్ సహా సభలో కూడా తమనే శివసేనకి సంబంధించిన సభాపక్ష నేతలుగా గుర్తించాలంటూ కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి పెంచినటువంటి అంశాలు గతంలో పునరావృతమైనాయి. కానీ తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలోనూ వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లోనూ ఇలాంటి హైడ్రామాని కొనసాగుతుంది. ఒకసారి రెండింటినీ కంపారిజన్ చేసుకున్నప్పుడు క్లియర్ కట్ గా మమతా బెనర్జీ సామ్రాజ్యానికి మహారాష్ట్ర మోడల్ ముప్పు పొంచి ఉందా అనేటువంటి క్వశ్చన్ కూడా చాలా బలంగా వినబడుతుంది. పరిణామాలైతే అనూహ్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, అదేవిధంగా యువనేత అభిషేక్ బెనర్జీ లేనటువంటి కొత్త తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడబోతుందా? సో మమతా బెనర్జీతో పాటుగా అభిషేక్ బెనర్జీ వీరిద్దరిని కూడా కేవలం నామమాత్రంగా వీరు లేకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభలో కొనసాగబోతుందా? మెజార్టీ ఎమ్మెల్యేలందరూ అసలైనటువంటి సిసలైనటువంటి టీఎంసీ తమదేనని తమనే గుర్తించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తప్పదు అనేటువంటి వాదన బలంగా వెలువడింది. ఇప్పుడు ఆ వాదనే నిజమైనటువంటి బలాన్ని చేకూరుస్తూ ఎమ్మెల్యేలు తిరుగు బావుట ఎగరవేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఊహాగానాలైతే వెస్ట్ బెంగాల్ రాజకీయ వ్యాప్తంగా కూడా దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవలే ఓడిపోయినటువంటి పార్టీకి కొంతవరకు ప్రతికూల ఫలితాలు రావడమే ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తుంటే, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిక తరహాలోనే వెస్ట్ బెంగాల్లోనూ మహారాష్ట్ర మోడల్ పునరావృతం కాబోతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్ కట్ గా ఇంత హైడ్రామా కొనసాగడానికి కారణాలను కూడా ఒకసారి పరిశీలించాలి. వెస్ట్ బెంగాల్లో ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి ప్రధానంగా కారణంగా నిలుస్తుంది సిగ్నేచర్స్ ఇష్యూ. ప్రధానంగా సంతకాల ఫోర్జరీకి సంబంధించినటువంటి అంశం. పార్టీ అంతర్గత విషయాలను బయటపెట్టి విజిల్ బ్లోయర్ గా మారారు ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ప్రధానంగా రితబ్రత బెనర్జీతో పాటుగా సందీపన్ సాహా వీరిద్దరిని కూడా పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ బహిష్కరణతో అసమ్మతి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. పార్టీకి సంబంధించిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొందరు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చేందుకు సిద్ధం అయినట్లుగా తెలుస్తుంది. అయితే వీరు ఏదైనా పార్టీలో చేరుతారా అంటే ఆ పార్టీలో ఏ పార్టీలో చేరకుండా మేమే నిజమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ గా మారబోతున్నాం అనేటువంటి ఒక బలమైన క్వశ్చన్ ను వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో రైజ్ చేశారు. రీసెంట్ గా మమతా బెనర్జీతో వివిధ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ భేటీలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు దుమ్మా కొట్టినట్లుగా తెలుస్తుంది. వీరి సమావేశానికి గైరు హాజరుపైన దీదీ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఎమ్మెల్యేలు రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సభకు గైరు హాజరైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు చురకలు కూడా అంటినిచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అత్యవసరంగా ఏర్పాటు చేసినటువంటి కీలక భేటీకి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గైరు హాజరు కావడం పైన కూడా మమతా బెనర్జీ కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సమావేశానికి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రతీన్ ఘోష్ నివాసంలో భేటీ అయినట్లుగా సమాచారం. ఈ ఒక్క భేటీయే వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక రాబోతుంది అనేటువంటి వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే తాను అనారోగ్యం కారణంగానే మమతా బెనర్జీ సమావేశానికి రాలేకపోయానని ఘోష్ అయితే కొంతవరకు సమర్థించారు, క్లారిటీ ఇచ్చారు, వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మరికొందరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైంది?
వారు సమావేశానికి రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగానే మారుతున్న సిచ్యువేషన్. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవడం, 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ అయ్యాయి అనేటువంటి ఇష్యూ, ఈ 2 అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇది బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే. సో పూర్తి స్థాయిలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ఉండడం, బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రావడం, ఈ మొత్తం పరంపర సాగిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే లేకుండా చేయాలి అనేది మాత్రం బీజేపీ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా ముందుకు వెళ్తుంది. బీజేపీ కుట్ర పన్నుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు మమతా బెనర్జీ. సో ఆమె ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు, పోలీసులు వారిని తీవ్రంగా భయపెడుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ కాళీఘాట్ సమావేశానికి హాజరైతే ఆయుధాల చట్టం కింద మేము కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని బెదిరించారంట అని మమతా బెనర్జీ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇది అసలైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థేనా? అసలు ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? బీజేపీ ఇలాంటి కుట్రలకు పార్టిసిపేట్ చేస్తుందా అంటూ కూడా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఒక హై డ్రామా అయితే కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వీడబోతున్నారా? దాదాపు 54 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరుగు బావుట ఎగరవేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరు కేవలం పార్టీని వీడడం మాత్రమే కాదు, పార్టీ గుర్తును, పార్టీ గుర్తింపును కూడా దోచుకొని వెళ్ళేటువంటి వారితో తీసుకువెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. న్యూ తృణమూల్ ఏర్పాటుకైతే సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా సంతకాల ఫోర్జరీ అంశంతో ఈ వివాదం మొదలవడం, దాదాపు 14 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేశారని స్వయంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యాఖ్యలు చేయడం, ఈ అంశం మాత్రం వెస్ట్ బెంగాల్లో ప్రకంపనలు రేపింది. మరోవైపు అభిషేక్ బెనర్జీకి సిఐడి నోటీసులు కూడా జారీ చేసింది. దానికి సంబంధించిన విచారణ కూడా ముమ్మరం చేసింది. అసలు నిజమైన అసలైనటువంటి తృణమూల్ తమదే అంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. గుర్తు కోసం పోరాడేందుకు కూడా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సేమ్ సీన్ శివసేన ఇష్యూలో కూడా మహారాష్ట్రలో రిపీట్ అయింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఇష్యూలో కూడా ఇదే రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, టీఎంసీని వీడి రెబల్ ఎమ్మెల్యేలు దాదాపు 50కి పైచీలకు బయటికి వెళ్తే, న్యూ తృణమూల్ గా ఒకవేళ సభాపతి వారిని గుర్తిస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు? శివసేన తరహాలోనే న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అవకాశం కనబడుతుందా? శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఏ పక్షం వైపు మొగ్గు చూపినా, మెజార్టీ ఎమ్మెల్యేలు ఒక పార్టీని వీడి నిజమైనటువంటి పార్టీ మాదే అనే దాని మీద సభాపతి కోసం గుర్తింపు పొందిన, ఆ గుర్తు కోసం పోరాటం చేసిన స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి చూడాలి. ఓవరాల్ గా మాత్రం వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేల, రెబల్ ఎమ్మెల్యేల యొక్క తిరుగు బావుట మాత్రం ప్రెజెంట్ ఒకవైపు ఓటమి, మరోవైపు ఎమ్మెల్యేలు బయటికి వెళ్లేటువంటి యోచన మాత్రం మమతా బెనర్జీకి ఒక గట్టి షాక్ ఇచ్చేటువంటి వార్తగానే భావించాలి.